నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అండ్ సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సార్, ప్రస్తుతం తెలంగాణలో ఒకటి ఏదైనా సెన్సేషన్ అయింది అంటే అది హైడ్రాని హైడ్రామాగా చిత్రీకరిస్తున్నారు చాలామంది. అయితే ఈ హైడ్రామా ఫౌండేషన్ ఏంటంటే ఆర్గనైజేషన్ ఇట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్. షెడ్యూల్ ట్రైబ్ కోసం పెట్టిన కార్పొరేషన్ నుంచి నిధులు దారులు మళ్ళీ అని కేటీఆర్ బయట పెట్టాడు. యాక్చువల్గా కేటీఆర్ హ్యాస్ టు ఫైండ్ సమ్ ఒక కైండ్ ఆఫ్ ఎలిగేషన్ వీళ్ళ మీద పట్టుకు రావడం అనేది వాళ్ళ యొక్క పార్టీ ధర్మం, అది అతని ధర్మం. ఎందుకంటే ఎలా విధంగా ఈ గవర్నమెంట్ టాపులు చేయడం, బ్యాడ్ చేయడం చేయాలని. ఇప్పుడు హైడ్రాతో చాలా మంచి పేరు వచ్చేసింది రవీంద్ర రెడ్డికి అని చెప్పేసి వాళ్ళకు ఒక జలస్ ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్గాను. ఇప్పుడు పట్టు రావడం పెట్టేది ఎప్పుడో జరిగిపోయింది. అది లాస్ట్ మేలో అతను అకౌంట్స్ ఆఫీసరు ఆత్మహత్య చేసుకుంటే మీద చంద్రశేఖర్, దాని మీద పెద్ద అప్రూవర్ అయిపోయింది. ఇప్పుడు పట్టరాడు మే, జూన్, జూలై, ఆగస్ట్, ఈ 9 నెలలు, ఈ 4-5 నెలలను అది వాళ్ళ గవర్నమెంట్ చేశారా వీళ్ళ గవర్నమెంట్ చేశారా అనేది ఇప్పుడు కరెక్ట్గా రావాలి. వీళ్ళ గవర్నమెంటే చేశారు అన్నాడు. యాక్చువల్గా కొత్తగా వచ్చిన ఉంటాడు కదా డైరెక్ట్ ఎండి వాల్మీకి, ఆయన అన్నాడు చాలా ఫోర్జరీలు అన్నీ జరిగినాయి అని ఇప్పుడు అన్నాడు. అప్పుడే అన్నాడు అతను. ఇప్పుడు ఏదో విధంగా పట్టు రావాలి. ఒకవేళ సిద్ధరామయ్య ఆయన సిద్ధరామయ్య గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, ఆయన కానీ ట్రబుల్లో పట్టి ఇవన్నీ బయట పెడతాడు, కాంగ్రెస్ కుదుళ్ళు తెలంగాణలో కూడా కదులుతాయని చెప్పేసి మనం అప్పుడప్పుడు సజెషన్లు ఇస్తాం. ఆ విధంగా కేటీఆర్ ఒక సుదీర్ఘమైన ఫిట్టింగ్ పెట్టడమే. హైడ్రాతో మంచి పేరు వచ్చేస్తుందని కాదు, హైడ్రాకు ఉండే డ్రాబ్యాక్స్ తర్వాత మాట్లాడుకుందాం. హైడ్రాకు ఉండే డ్రాబ్యాక్స్ హైడ్రాస్కి ఉన్నాయి, హైడ్రాకు ఉంది యాక్చువల్గాను. ఇది వచ్చి ఒక ఎలిగేషన్ లేకుండా అలా ఉండకూడదు. గవర్నమెంట్ మీద ఏదో ఒక ఎలిగేషన్ పెట్టాలి. ఇక్కడ మోడీ గారి గవర్నమెంట్ మీద ఏమో కాంగ్రెస్ పెడతా ఉంటుంది. అదేవిధంగా అపోజిషన్ పార్టీ డ్యూటీ ఈజ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఎలిగేషన్. అప్పుడే వీళ్ళకి బజ్ ఉంటుంది. ఆ విధంగానే నెక్స్ట్ ఎలక్షన్లకి వీళ్ళకి యాంటీ ఇన్కంబెన్స్ వస్తుంది. వీళ్ళకంటే వీళ్ళ మీద కొంచెం మోజు తగ్గుద్ది. జనరల్గా జరిగేది ఇండియన్ పాలిటిక్స్ ఏంటి, అమెరికన్ యుఎస్ఏ పాలిటిక్స్లో అయితే ఇప్పుడు అందరూ కూడా ఒకటే అయిపోయారు. మన ఇండియాలో క్రిటిసైజ్ చేసుకున్నట్టే యుఎస్ఏలో కూడా చేసుకుంటున్నారు. కమలా హ్యారిస్, అతను వాట్ ఎవర్ ఇట్ ఇస్, ట్రంప్ అంతమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇది జనరల్గా ఈ స్కామ్ జరిగిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడు పట్టు రావడం చాలా హాస్యాస్పదం. యాక్చువల్గా ఇప్పుడు పట్టు రావడం ఒకటి ఆర్బీఐ బ్యాంక్ ఎప్పుడో ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీరు పట్టుకుని ఉంటే ఇది నథింగ్. ఇది 189 crores అంటే నథింగ్. ఒక్కొక్కటి తినేసేది అంత ఉంటుంది పొలిటీషియన్స్ ఇక్కడ. 190 చెన్నై దొరుకుతాయి. ఇప్పుడు కవిత 100 crores దొరికినట్టు అది పెద్ద లెక్క. అది 1000 crores మీద జరిగింది. అది యాక్చువల్గాను అందరూ కలిసి వేసుకుంటేనే ఇప్పుడు ఒక్కొత్తే 100 crores సాగు చూపించి ఏదో విధంగా బొక్కలో పెడితే వీళ్ళ బీఆర్ఎస్ దారిలోకి వస్తారని పెట్టింది. కానీ యాక్చువల్గా కేసు వాల్యూమ్ను బట్టి, క్వాంటమ్ని బట్టి చూస్తే అవి చిన్న కేసు. అదేవిధంగా ఇది కూడా 189 గేట్లు ఎంతెంత వచ్చినాయి అంటే మొత్తం అయితే ఇక్కడ రాలేదు. హైదరాబాద్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి వాళ్ళు ఎవరెవరికి ఇవ్వాలో ఎలక్షన్లకు వచ్చి పెట్టిన దానికి 4 కోట్ల ఒకటిగా 5 కోట్ల ఒకటిగా వీఆర్ ఫౌండేషన్స్, ఏదో బిజినెస్ సొల్యూషన్స్ అని రకరకాల కంపెనీల పేర్లు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఎక్కడ వెతుక్కుని ఎవరికి ఇచ్చారని ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇన్వెస్టిగేట్ చేయవలసింది అప్పుడు చేసిన వాటిని రిపోర్ట్ బయటకు రావాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకటి ఉంది ఢిల్లీలో, దానికి మనం అప్లై చేసినా వస్తుంది. మనకు నిజంగా అథెంటిక్గా పేర్లతో సహా చెప్పాలంటే వీ కెన్ ఆస్క్ దెమ్ ఎవరెవరి దగ్గర జాగ్రత్తకి వెళ్ళినాయి. ఈవెన్ ద బ్యాంకర్స్కి సంబంధించినవి కూడా ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యిందో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్గా చెప్పాలి. బికాజ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ త్రూ ట్రాన్సాక్షన్గా జరిగిన ప్రతిదీ వాళ్ళు తీసుకురావాలి. దట్ ఈస్ వాట్ ఆర్టీఏ పని. రైట్ ఎప్పుడో అది ఇప్పుడు పట్టరావడం కారణం అంటే ఏదో ఒక బస్ చేయాలని ఇది నిలబడదు. యాక్చువల్గాను ఈ వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ అనేది ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ డబ్బులు మళ్లించడం అనేది పెద్ద నిలబడద్దని నేను అనుకోను. ఎందుకంటే జనాలకు అర్థం కూడా అవ్వదు ముందు. అందులో ఉన్న స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న ఎస్టీ కార్పొరేషన్ నుంచి పంపించారు. అది స్ట్రాంగ్. యూఆర్ నాట్ సపోజ్ టు వాళ్ళ కోసం బడుగు వర్గాల కోసం పెట్టిన డబ్బుని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తావు, అలాగే పడుకుంటారు గవర్నమెంట్లో. ఇక డబ్బులు బడ్జెట్లో డబ్బులు తింటాక ఎప్పుడు వస్తుంది? సీఎం ఫండ్ కింద చాలా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లు ఇచ్చిన డబ్బు, ఇవన్నిటికి లెక్కపత్రం ఉండదు. సో ఓకే, తర్వాత చాలా ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు, సైక్లోన్, ఫెమిన్ వచ్చినప్పుడు, ప్రజలకు నష్టం కలుగుతున్నప్పుడు అది వాడేసామని చెప్పేసి ఒక 10% ఖర్చు పెట్టి మిగతా 90% నొక్కేస్తారు. క్రిస్టియన్ మిషనరీస్ లాగా అక్కడి నుంచి 1000 కోట్లు వస్తే 10% కూడా ఖర్చు పెట్టరు వాళ్ళు. మిగతా 90% ఖర్చు పెడతారు అని చెప్పి 90% లోపల వేసుకుంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్.
వీళ్ళు అంతే. నేను అక్కడికి ఇక్కడ ఎంతేనంటే ఎవడు శ్రీవశుడు కాదు ఇక్కడ. ఈ 189 కోట్లు నథింగ్. అదేవిధంగా కవిత 100 కోట్లు నథింగ్. కాబట్టి అటువంటివే దొరుకుతారు. బికాజ్ మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి వెళ్ళిన లంచం దొరకదు, కానీ సమ్ ఫిషీ థింగ్ హ్యాపెండ్ ఒక 10 మంది చేత. అందులో ఎవరెవరు ఉన్నారు, మాగంటి సుబ్రహ్మరెడ్డి గారిని మనవడు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళే. ఈవిడ పెళ్ళయ్య అన్న ఒక అతను, వీళ్ళందరూ ఉండడం బట్టి అది పెట్టారు. ఏదో విధంగా యాక్చువల్గా అది 1 shot and 2 birds లాగా సెంట్రల్ గవర్నమెంట్. ఇటు తెలంగాణ చేతిలోకి వచ్చేస్తుంది, అదే అపోజిషన్లో ఉన్న ఆయన బెదిరించవచ్చు. అక్కడ కేజ్రీవాల్ని, మనోజ్ సిసోడియాని లోపల పెట్టినందుకు వాళ్ళకి అర్థం ఏర్పడద్దని అలా పెట్టారు. లేకపోతే మిగతా వాళ్ళు అందరూ అప్రూవల్గా మారిపోతే నువ్వు నిర్దోష? ఈ ఇండియాలో అప్రూవల్గా మారిపోయావు, సో వాట్? 10 హత్యలు చేసి నేను నిర్దోషగా నేను అప్రూవల్గా మారిపోయానంటే అర్థం ఏంటి? దస్తగిరిలా ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ లా ఈజ్ దిస్ అనేది నాకైతే అర్థం అవడం ఇంకా టైం పడుతుంది. అప్పుడు నేను ఉంటానో పోతానో కూడా తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇప్పుడు అక్కడ జరిగిన కార్పొరేషన్లో జరిగిన స్కామ్ కొన్ని వందలు ఉంటాయి. ఇప్పుడు మొన్నటి వరకు అది పట్టారు కర్ణాటక, అది కూడా నిలబడలేదు. సిద్ధరామయ్య గారు భారీ పేరున ల్యాండ్ ఉంది, అది పెద్ద స్కామ్ అంటే అందరు ల్యాండ్లు బయటకు పెడతానంటాడు. ఇప్పుడు అది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది శివకుమార్కి ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎవరికొంటూ బెనామీ పేర్ల మీద ఉండి వందల ఎకరాలు ఉంటాయి, డబ్బు ఉంటుంది. అవన్నీ నిజంగా లోతుగా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తే సీఎంఏ చెప్పేయచ్చు, సీఎం పక్కన వాళ్ళు చెప్పేస్తారు. అందులో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్లు ఎవరెవరు ఏం చేశారో, యడ్యూరప్ ఏం చేశాడు, యడ్యూరప్ కొడుకు ఏం చేశాడు, అదే శోభాను ఆవిడున్నారు, ఆవిడేం చేశారు, వీళ్ళందరూ బండారాలు అందరికీ తెలుసు. కాకపోతే ఆ సమయం వచ్చినప్పుడు చెప్పాలంటే ఆ చెప్పేవాడు కూడా డబ్బులు తీసుకుంటాడు. వాడు సపోర్ట్ చేసేవాడు పెద్దవాడు అయితేనే నిలబడద్ది. అదేవిధంగా ఇప్పుడు ఈ వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ అనేది స్టిల్ లాట్ ఆఫ్ టైం, ఎందుకంటే పాతది. ఎప్పుడో ఆల్రెడీ జరిగిపోయింది. 4-5 months బ్యాకే అతను సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. అతను ఎందుకు కమిట్ చేసుకున్నాడు అనే రిపోర్ట్ కూడా చూస్తే వస్తుంది. అది ఫేవరబుల్గా తెచ్చుకున్నారు లేక కాంట్రవర్షియల్గా అలాగే విత్ స్టాండ్ చేశారు అనేది ఇంకా తెలియదు మనకి. సాధారణంగా సిట్టింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకి ప్రాబ్లం లేకుండా చేసుకుంటుంది. ఏదో విధంగా కేటీఆర్ కాంగ్రెస్ని ట్రబుల్ చేయాలి, దట్ ఈజ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ బీజేపీకి వీళ్ళకి కామన్ ఎనిమీ ఎవరు? కాంగ్రెస్ కదా. అండ్ ఆల్సో ఇతని మీద స్పెషల్ ఫోకస్ రేవంత్ రెడ్డి మీద దూసుకెళ్ళిపోతున్నాడు హైడ్రా పేరుతోటి. ఎవరికైతే కేటీఆర్ హెల్ప్ చేశాడో, డబ్బులు తీసుకున్నాడో, మెయిన్ వాళ్ళని దెబ్బ కొట్టడం కోసం మిగతా సామాన్య ప్రజలు కూడా దెబ్బ అయిపోయారు. అక్కడ ఎవరో కొనుక్కుని పాప ఎవరో రోధిస్తుంది ఏడుస్తూ. అక్కడ వాళ్ళ యాక్చువల్గా ఒక స్పెషల్ పెట్టవలసింది. బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్న వాళ్ళకి వీఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఫ్రీ హ్యాండ్. పెద్ద అపార్ట్మెంట్స్ కబ్జా చేసేసుకుని నాగార్జున లాంటి వాళ్ళు, మరి నాగార్జున లాంటి వాళ్ళు నేను చేయిస్తా ఉన్నప్పుడు అందరినీ చేయాలి. రామోజీ ఫిల్మ్ సిటీ కూడా అందులో ఉందని ఒక అమ్మాయి చెప్తుంది. మరి అది కేటీఆర్ ఛానలే, అది ఎంతవరకు నిజం? అసలు ఇది మీద పెట్టుకోకుండా నాకు సెపరేట్గా మాట్లాడుకుందాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతనికి పేరు ఇచ్చేస్తుంది. ఒక చీఫ్ మినిస్టర్గా ఒక